మహాశివరాత్రి సందర్భంగా సింహాచలం శ్మశానంలో ప్రత్యేక శివ పూజలు, భస్మాభిషేకాలు ఘనంగా జరిగాయి. మృత్యువుకు అధిపతి అయిన శివుడికి శ్మశాన భస్మంతో అభిషేకం చేయడం విశేషంగా భావిస్తారు. ఈ ప్రత్యేక పూజలు ముఖ్యంగా మహాశివరాత్రి రోజున బంటుపిల్లి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శివ పూజలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బంటుపిల్లి మహేష్ అంటే నేను అడివరం కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ని. శివరాత్రి పర్వదినాన్న గత 9 సంవత్సరాల కిందట నేను మా మిత్రులు కొంతమంది శివుడి మీద ఉన్న భక్తిభావాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శ్మశాన వాటికలో ఈ కైలాసంలో చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే లింగోత్సవం టైంకి ఒక చెంబుతో స్వామివారికి నీళ్ళు వేయాలని భావించి ఇది ఎక్కడికి వెళ్ళా ఏ శివాలయంలో మాకు కుదరక ఇక్కడ అవకాశం ఉంటుందని ఇక్కడ మేము స్టార్ట్ చేశాము. అది దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ఒక పండగలాగా జరుగుతుంది. అది నేను నాతో ఉన్న మిత్రులు ఈ సింహాచలం గ్రామస్తులు అందరూ చేసుకున్న అదృష్టం. ఇక్కడ పూజ చేయడం వల్ల గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది, మా కష్టాలు తీరుతాయని, అలాగే కరోనా నుంచి కూడా మేము జయించామని, ఇంకా ఎంతోమంది భక్తిభావాలతో ఈ పూజలు చేసి ఎన్నో స్వామివారికి మొక్కుకొని ఆ మొక్కులు తీరాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్వతీదేవి శంకరుని అడిగింది, చింతామణి గృహములు ఉండగా కైలాసం ఉండగా శంకర ఎందుకు శ్మశానంలో తిరుగుతుంటావని. దానికి పార్వతీదేవితోటి శంకరుడు చెప్పాడు, పార్వతి బతుకున్నాళ్ళు నేను ఇంతవాడిని అంటాడు అంతవాడిని అంటాడు, నా దగ్గర అది ఉందంటాడు ఇది ఉందంటాడు, చచ్చిపోయిన తర్వాత కొత్త కర్రలు పెట్టి పైన చాప కట్టి గుడ్డ కట్టి నలుగురు మోసుకొచ్చి కపాలమోక్షం అయిపోయిన తర్వాత కొడుకు కూడా క్షకర్మ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మ లేచి చచ్చేండ్రా శంకర అంటే చచ్చినవాడు చావలేదురా నేనున్నానురా అన్నందుకు శ్మశానవాసి భగవాన్ శంకరుడు ఆయన. ఇంతకన్నా పుణ్యం అన్నది ఎవరికీ ఉండదు. ఇది 8 సంవత్సరాల దగ్గర నుండి మేము శ్మశానంలో ఈ బంటుపిల్లి మహేష్ గారు మేమందరూ మా మిత్రులు అందరూ కూడా వచ్చి ఇలా స్టార్ట్ చేసాం. దినదిన అభివృద్ధి చెందుతూ గత సంవత్సరం దగ్గర నుంచి కూడా కుటుంబాలతో దంపతులతో సహా రావడం అనేది మాత్రం ఇక్కడికి చాలా ఆనందమైన విషయం. వీళ్ళందరికీ కూడా శ్మశానవాసి భగవాన్ అని పేరే ఉంది. శంకరుడు శ్మశానంలో ఉంటాడని శని ఇక్కడకు వచ్చి చేసుకున్న వాళ్ళందరూ మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు అన్నీ కూడా ఫలిస్తాయని. పూజలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మేము 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? మేము 10:30 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఎటువంటి పూజలు చేస్తాం? 10:30 దగ్గర నుండి ముందు వినాయక పూజ అవన్నీ కూడా చేసుకుంటూ రసాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం అది చేస్తూ అభిషేకం అయిపోయిన తర్వాత నమ్మకం చెమ్మకంతో అభిషేకం అయింది. అయిన తర్వాత భక్తులు అందరి చేత కూడా ఒక్కొక్క చెంబు నీళ్లు పాలు రసాలు అన్నీ కూడా వేయించి వాళ్ళ చేత ఈ భస్మాలు అవన్నీ వేయించి అలంకరణ చేసి నైవేద్యం పెట్టి వాళ్ళకి ఆశీర్వచనం చట్టుకారి ఇచ్చి